సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. ధైర్యము తెచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, సేవకులారా, దేవుని ప్రియులారా, ఈరోజు వర్తమానం ధైర్యం తెచ్చుకోండి. దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను ఇద్దరు కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణము చూడండి రాళ్ళు రువ్వి చంపాలని చూసుకునగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదును చంపాలని చూశాడు. దావీదు భార్యను వారు శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు. దావీదును చంపాలని చూశారు. ఆయన ఏడ్చుటకు శక్తి చాలకున్న ఏడ్చి దుఃఖపడి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సహోదరి సహోదరుడా, నీకున్న సమస్యను బట్టి ఏడ్చుటకు దుఃఖపడుటకు శక్తి లేకుంటున్నావా? ధైర్యము తెచ్చుకో. నీ దేవుడని యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకో. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 16:33 ప్రకారం, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు జయించుడి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనము ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు 16వ అధ్యాయము యోహాను సువార్త 33లో చూస్తే, దేవుని బిడ్డలారా, మీరు సమాధానం కలిగిన ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. మీకు సమాధానం కలిగే మాట చెప్తున్నాను. ప్రభువే చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రభు లోకాన్ని జయించి ఉన్నాడు. శిలువ శ్రమలు సహించి నీ కొరకు మరణించి తిరిగి లేశాడు. ఆయన ఎలాగూ మరణించి తిరిగి లేశాడు, ఆయన ఎలాగూ ఈ లోకాన్ని జయించాడో నీవు లోకాన్ని జయిస్తావు. నీ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులు తీసివేస్తాడు. నీ రోగరుగ్మ తొలగిస్తాడు. శాంతి, సమాధానం, స్వస్థత, నెమ్మది దేవుడు నీకు అనుగ్రహించి 1000 రెట్ల దీవెన ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దావీదు ధైర్యము తెచ్చుకొని విజయము నొందినాడు. ధైర్యం తెచ్చుకొని శత్రువును జయించినాడు. ధైర్యము తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆయన శత్రువు పైన విజయము నొందినాడు. శత్రువును జయించినాడు, సమస్యను జయించినాడు. నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయి. ఆమేన్. నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు లోకాన్ని జయించినాడు, నువ్వు జయిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.